ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వనిజి గారు, తాటి బెల్లం అండి. నార్మల్ బెల్లానికన్నా తాటి బెల్లం చాలా మంచిది, వాడమని చెప్తున్నారు కదా. ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయండి? అసలు వాడుకోవచ్చు రెగ్యులర్గా మనం? మనకి పాతకాలం నుంచి వచ్చింది తాటి వచ్చింది అది. బెల్లము. ఎస్పెషల్లీ డెలివరీస్ అవ్వగానే తినిపించేవాళ్ళు అవునవునవును. కదా, ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఆ, మామూలుగా బెల్లం తింటే మీకు ఐరన్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ పడుతుంది అని చెప్తారు. బట్ అందులో ఐరన్ ఎస్టిమ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది తినమని చెప్తారు అనమాట. ఓకే. సో తాటి బెల్లం నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. అంటే ఏ ఏ షుగర్ అన్నా అండి, తాటి బెల్లం కానివ్వండి, లేకపోతే ఏ బెల్లం అయినా, ఏ షుగర్ అన్నా కానీ దానికి ఒక లిమిటేషన్స్ ఉంటుంది. ఆ లిమిట్లో వాడితేనే అది మంచిదన్నమాట. బట్ తాటి బెల్లంలో కొంచెం ఎక్కువ ఐరన్, ఎక్కువ మెగ్నీషియం, ఎక్కువ కాల్షియం ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తే మంచిది అన్న వరకే తెలుసు మనకి. బట్ ఎందుకు మంచిది అంటే మాత్రం అందులో ఇవన్నీ గుణాలు ఉన్నాయి కాబట్టి మనని అది యూజ్ చేయమని చెప్తారనమాట. అసలు మనకి ఎలా రికగ్నైజ్ చేయటం అంటే, ఎందుకంటే మనకు రోడ్డు మీద చూసినా కూడా చాలా చోట్ల కనిపించేస్తున్నాయి ఇప్పుడు. ప్రతి ఒక్కరు బుట్టలు బుట్టలు కనిపించేస్తా ఉంటాయి కదా. అది ఏంటో నిజం అంటే కొంతమంది అందులో అది కలర్ అవునవును. వేసి తయారు చేస్తున్నారు, అవి కూడా తెలియదు కదా. అవును. బెల్లంలో మనకి చాలా సో మనం ఎప్పుడైనా మనం అది మరగబెట్టినప్పుడు కానీ, మనం పాకం తీసినప్పుడు కానీ మనకు తెలియదు అది ఒరిజినల్ బెల్లమా కాదా అనేసి. అండ్ ఇప్పుడు అంటే జస్ట్ మనం ఎప్పుడైనా విలేజెస్ కి గట్ట వెళ్తే అక్కడ నుంచి మనం దగ్గర ఉండి తెచ్చుకోవడం తప్పిస్తే, మీరు అన్నట్లుగా ప్యూర్ గా ఉండాలి మనకి కొంచెం, అంటే విలేజెస్ నుంచి తెచ్చుకోవచ్చు. అంతే అండి. తర్వాత వనజ గారు, డయాబెటిక్ పేషెంట్స్ నార్మల్ గా మనం షుగర్ వాడకూడదు కాబట్టి తాటి బెల్లం వాడుకోవచ్చు, దాంతో చేసిన స్వీట్స్ కూడా తినొచ్చు అనేది అంటుంటారు. కరెక్టేనండి? అది కరెక్టే. ఓకే. ఎందుకు అంటే గనక తాటి బెల్లం అంటే దీనిలో కూడా లిమిట్ ఉన్నది. మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఇది కూడా లిమిటే. ఆ వైట్ షుగర్ కంటే కూడా ఈ బెల్లం, తాటి బెల్లం వాడితే కొంచెం ఏమవుతుందంటే, కొంతమందికి చూస్తే మీరు షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోగానే వాళ్ళకి వణుకు వచ్చేస్తూ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ లో చల్లగా అయిపోయి చెమటలు పట్టేసి వణుకు వచ్చేస్తే మనం ఏం చేస్తాం, చాలా మంది షుగర్ వాటర్ ఇచ్చేస్తారు వాళ్ళకి. ఒక బయలుపై షుగర్ వాటర్ లేకపోతే స్వీట్ తినేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు అందులోంచి బయటకు పడడానికి. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి, అప్పుడు ఏమవుతుందంటే ఈ వైట్ షుగర్ తిన్నప్పుడు మనకి ఇమీడియట్ గా ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. సో తాటి బెల్లం చిన్న డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు చిన్న ముక్క వాళ్ళు గనక ఎక్కడైనా పాకెట్లో ఎప్పుడైనా వాళ్ళకి అలా అనిపించిన ఫీలింగ్ అది పెట్టుకుంటే ఏంటంటే, ఇది స్లోగా మన ఎనర్జీ లెవెల్స్ ని ఇంటాక్ట్ గా ఉంచుతుంది అనమాట. ఇమీడియట్ గా కాకుండా మనకి త్రూ అవుట్ ద డే మన గ్లూకోజ్ లెవెల్స్ ని ప్రాపర్ గా ఉంచడానికి ఈ తాటి బెల్లం హెల్ప్ చేస్తుంది. వైట్ షుగర్ ఏం చేస్తుంది అంటే వెంటనే స్పైక్స్ అనమాట. మనం ఏమంటే స్పైక్స్ తొందరగా మనకి గ్లూకోజ్ ని రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. ఇది అలా కాకుండా కొంచెం స్లోగా ఉండేలాగా చేస్తుంది. దీంతో చేసిన మనం ఫుడ్ తీసుకోవచ్చా? షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అంటారా? షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు టీ కాఫీలో ఇది యాడ్ చేసుకోవచ్చు చిన్నగా. అంటే వాళ్ళు తాగే పాలల్లో కానీ టీ కాఫీలో షుగర్ లేకుండా మనం తాగలేము, షుగర్ ఫ్రీ అది కాకుండా ఇది కొంచెం క్వాంటిటీగా కొంచెం పౌడర్ లాగా కూడా చేసేసుకోవచ్చు. మనకి ఈ మధ్య పౌడర్డ్ దొరుకుతున్నాయి కదా. సో ఆ కొంచెం పౌడర్ ని ఇందులో కలుపుకొని మీరు తాగొచ్చు. కానీ ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. దీనివల్ల ఒబెసిటీ వచ్చేస్తుంది. ఓకే. దీనివల్ల ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఇంటేక్ విల్ లీడ్ టు హార్ట్ డిసీజ్ వచ్చేసేలా ఉన్నాయి. సో ఒక ఫుడ్ ఒక దానికి మంచిది అంటే మనం ఏది ఎంత క్వాంటిటీలో తినాలో అంతే తినాలి. మెయిన్ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ కదండి. ఎగ్జాక్ట్లీ, చాలా చాలా అండి. ఇప్పుడు మన బాడీకి నార్మల్గా ఒక రోజుకి ఒక విటమిన్ కొన్ని మిల్లీగ్రామ్సే కావాలి. ఇప్పుడు ఒక బి విటమిన్ అనుకోండి, అది వీ నీడ్ జస్ట్ 1 మిల్లీగ్రామ్, కొంచెమే కావాలి. కానీ మనం ఏంటంటే B12 డెఫిషియన్సీ అనగానే అదే ఎక్కువగా తినేస్తూ ఉంటాము. అవును. సో ఇవన్నీ కాకుండా మనకి అందుకని అంటారు కదా, ఫుల్ మీల్ మనం తినే ఫుడ్ ప్లేట్లో అన్నీ ఉండాలని ఎందుకంటారు. ఆకుకూరలో ఎస్పెషల్లీ ఎందుకు చెప్తారంటే అందులో అన్ని విటమిన్స్ ఉన్నాయి కాబట్టి. రైస్, ఆకుకూర, పెరుగు, ప్రోబయాటిక్, మజ్జిగ, పెరుగు, చారులో చింతపండు ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ అందుకనే తినమని చెప్తారనమాట. ఫుల్ మీల్, షడ్రుచులతో ఉన్న మీల్ తింటేనే మనకి మన బాడీకి వెళ్ళాల్సిన విటమిన్స్ అన్నీ. సో మనం ఎప్పుడైతే ఈ తాటి బెల్లం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందులో మరి ఎప్పుడైతే అతిగా తినేస్తారో, తినేమన్నారు షుగర్ పేషెంట్స్ లో ఉన్న వీక్నెస్ అనుకోవచ్చు. పాపము ఎంతైతే వద్దంటామో అంతే ఎక్కువ తినబుద్ధి చేస్తుంది. నార్మల్ గా ముందు స్వీట్ ఇష్టం ఉండదు వాళ్ళకి, అవును, షుగర్ రాకముందు. కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత స్వీట్ వద్దు అని చెప్తుంటే అటే ఎక్కువగా మనసు లాగుతూ ఉంటది వాళ్ళకి.
సో వాళ్ళు కూడా ఏంటంటే లిమిట్గా తాటి బెల్లంతో చేసినవి తినమన్నారు కదా అని ఎక్కువగా తినేయొద్దు. అది ఎంత లిమిట్గా, ఇది 1 స్వీట్ ఒకసారి, ఎక్కువగా తింటే మీకు హార్ట్ అంటే ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే ఒకదాని తర్వాత ఒకటి అవునవును, వస్తూనే యాడ్ ఆన్ అవుతూ ఉంటది. ఉంటాయి కదా. సో దాన్ని మాక్సిమం అసలు ఫస్ట్ నన్ను అడిగితే అన్నీ అవాయిడ్ చేయండి. మంచిదా చెడ్డదా పక్కన పెట్టేస్తే ఎనీ షుగర్ ఈజ్ బ్యాడ్ టు హెల్త్ అండి. ఓకే. ఏ న్యాచురల్ అన్లెస్ ఇట్ ఈస్ అ న్యాచురల్ షుగర్ లైక్ ఫ్రూట్ రిలేటెడ్ తప్పించే మిగతా ఏది తిన్నా కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మన ఇమ్యూనిటీ బాగుండాలి, రోగనిరోధక శక్తి బాగుండాలి, యంగ్గా కనిపించాలి మనం ఎప్పటికీ. చాలా అంటే అట్లీస్ట్ డిలేడ్ ఏజింగ్ ఉండాలి అంటే షుగర్ అండ్ సాల్ట్ ఎంత తగ్గిస్తే మనకి అంత ఎనర్జెటిక్గా ఉంటాము, అంత Okay. హెల్తీగా ఉంటాము, అండ్ అంత యంగ్గా కూడా కనపడతాం అనమాట. డిలేడ్ ఏజింగ్స్ అంటారు ఇవన్నీ. అవునవును. సో కానీ తాటి బెల్లం మీరు వినే ఉంటారు, ప్రెగ్నెంట్ వాళ్ళు అవును, 7th మంత్ తర్వాత నుంచి వాళ్ళు తినొచ్చు. తినొచ్చు అంట. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే మన ఫీటస్ బాడీ, మన womb లో ఉన్న ఫీటస్ ఏదైతే ఉంటుందో బేబీ, ఆ బేబీని ఎటువంటి నెగటివ్ ఇట్ ఈస్ అంటే లైక్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా హెల్ప్ చేస్తుంది Okay. అనమాట. అందుకని చిన్న ముక్క ఈ టైంలో పెడతారు. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా పెడతారు. Okay. అంటే అమ్మాయికి కొంచెం ఐరన్ అండ్ మెగ్నీషియం ఇవన్నీ ఉండాలి బాడీలో అని, బ్లడ్ బాగా పడుతుంది అనేసి ఇది కూడా ఇస్తారనమాట. సో ఈ చిన్న చిన్నవి మనం గుర్తుపెట్టుకొని కొంచెం చేసుకోగలిగితే, కాషియస్ గా ఉండి ఇవి తినగలిగితే బెస్ట్ ఫర్ డయాబెటీస్, నో Okay, ప్రాబ్లం అండి. okay. క్యాన్ ఈట్ అనమాట. అవాయిడ్ చేయక్కర్లేదు, అలానే ఓవర్ గా కూడా అది తినవసరం లేదు. ఏది కూడా అంతే. లిమిట్ గా తింటే దీని వల్ల ఉన్న చిన్న చిన్న బెనిఫిట్స్ Benefits. ఉన్నాయి మనకి. కొంచెం ఎనర్జీ లెవెల్స్ బాగుండడానికి, షుగర్ లెవెల్స్ ని స్పైక్స్ లేకుండా ఇంటాక్ట్ గా ఉంచడానికి, వాటికి ఇది పనికొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మంజు గారు. వెల్కమ్ అండి.